అందరికీ వందనాలండి. అందరూ బాగున్నారండి? ఓకే. చదవబడిన లేఖన భాగాన్ని మనం గమనిస్తే అపోస్తలుడైన యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 12 నుంచి 18 వచనం వరకు చదవగల ఈ భాగంలో యాకోబు ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని రాస్తున్నాడు. ఈ గ్రంథాన్ని మనం చదువుకుంటే బైబిల్లో ఉన్న మిగతా గ్రంథాలు ఈ రెండు పత్రికలు అనేక మర్మాలని తెలియజేస్తూ ఉన్నాయి. యాకోబు ఎవరంటే యేసు ప్రభువు సహోదరుడు, యేసు ప్రభువు సహోదరుడు. ఇంగ్లీష్లో జేమ్స్ అని చెప్పే ఉంటుంది పేరు. యాకోబు యాకోబు చదవబడిన భాగంలో ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని రాస్తున్నాడు. అది ఏమిటంటే శోధన గురించి మాట్లాడుతూ ఉన్నాడు. శోధన అనే మాటకి అర్థం ఏమిటంటే ఏదైనా టెంప్టేషన్ అనుకోండి, దానికి గురిపోవడం. పెయిరాస్మస్ అనే పదం వాడబడడం. పెయిరాస్మస్ అంటే టెంప్టేషన్, శోధించబడడం. అపోస్తలుడైన పౌలు మొదటి తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రికలో 3వ అధ్యాయంలో పౌలు గారు ఆ సంఘానికి రాస్తూ ఒక మాట చెప్తూ ఉంటాడు. 3-4 వచనాల్లో మనం శ్రమ అనుభవించవలసినదని మీతో ముందుగా చెప్పింది కదా, అలాగే జరిగినది. పౌలు గారు తెస్సలోనిక సంఘానికి వెళ్ళినప్పుడు చెప్పడంట, మనం శ్రమను అనుభవించవలసినది. శ్రమ అనే పదంగా వాడుతూ ఉన్నాడు. ఇప్పుడు శ్రమ వచ్చినప్పుడు మనం ఏం చేస్తాము? శోధించబడుతున్నాం అని అంటారు. శోధన అనేది రకంగా ఉంటుంది. కొన్నిసార్లు బంగారంలో దాన్ని మనం పరిశోధించినప్పుడు ఏమవుతుందంటే అది సువర్ణంగా అది మార్చబడుతూ ఉంటుంది. ఇక్కడ గ్రీక్ బైబిల్ మనం చదువుకునే సందర్భంలో వాడబడిన పదం ఏంటంటే త్రిప్సిస్ అనే పదం వాడుతూ ఉన్నాడు. ఇక్కడ వాడబడిన ఆ మాటకి, శ్రమ అనే మాటకి త్రిప్సిస్ అంటే అర్థం ఏంటంటే ఒక ఇరుకైన మార్గంలో మనం నడిచేటప్పుడు అవతల మార్గం వెళ్ళాలంటే ఖచ్చితంగా ఆ మార్గం నుంచి ఒక మార్గం లేదు, అదే మార్గంలో వెళ్ళాలి. యేసులో మాట చెప్తాడు, పరలోకంకి వెళ్ళే మార్గం అంటే అది ఇరుకైనది అంటారు. బ్రాడ్ ఇస్ ద వే దట్ లీడ్స్ టు డిస్ట్రక్షన్ అండ్ డిఫికల్ట్ ఇస్ ద వే దట్ లీడ్స్ టు ఎటర్నల్ లైఫ్ అంటాడు. ఆ మార్గం కష్టమైన పరలోకంలో వెళ్ళేది, ఇరుకైన ద్వారంలో అయితే నుంచి జీవనం వెళ్ళగలుగుతాం. ఇప్పుడు ఇరుకైన మార్గం కాకుండా విశ్రామంగా ఉంటుంది. ఆ గేట్ కూడా చాలా విశ్రామంగా ఉంటుంది. దానిలో వెళ్ళిపోతే పాతాళంలోకి వెళ్ళగలుగుతారు. కానీ పరలోకంకి వెళ్ళే మార్గం అటువంటిది కాదు, చాలా ఇరుకైన ఉంటుంది. ప్రియమైన సంగమా, ఇరుకైన మార్గంలో వెళ్ళేటప్పుడు శ్రమ అనేది వస్తుంది. తెస్సలోనికీ సంఘానికి పౌలు గారు చెప్పాడంట, సువార్త చెప్తూ ఉన్నప్పుడే యేసు వారు నమ్మినప్పుడే చెప్పాడంట, మనం శోధనలను శ్రమలను భరించాల్సి వస్తుందని మేము ముందుగానే మీతో చెప్పాము కదా అని పౌలు గారు ఆ సంఘానికి పత్రికలు రాస్తూ వారు ఎలా ఉన్నారో ఒకసారి చూశానని చెప్పి తిమోతికి పంపాడంట. ప్రియమైన సంఘమా, పౌలు ఈ పత్రికను రాస్తూ ఉన్నప్పుడు ఇంకొక మాట అంటూ ఉన్నాడు. 5వ వచనంలో తెస్సలోనిక మొదటి పత్రిక 3వ వచనం 5వ వచనం అంటున్నాడు, శోధకుడు మిమ్మల్ని ఒకవేళ శోధించనేమో అని. అక్కడ శోధకుడు మార్గం వేస్తున్నాడు. ఇప్పుడు శ్రమ అనేది ఎందుకు వస్తుందంటే ఈ విశ్వాసం అనేది పరిపూర్ణంలోకి రావడానికి. బంగారం పరిశోధించబడడానికి కదా సువర్ణంగా మారగలుగుతుంది. సువర్ణం అవ్వాలి, అప్పటికి ఆభరణంగా వాడబడుతుంది. దానిలో మర్చిపోవాలి. దేవుడి బిడ్డలు ఈ లోక సమానమైన మనుషులను పోగొట్టుకోవాలంటే ఆ
అఫ్లిక్షన్ గుండా ప్రయాణించాలి. శ్రమ అనే ఆ ద్వారం కూడా ప్రయాణించాలి. శ్రమ అనేది ఎలా ఉండొచ్చు, అది వ్యాధి రూపంలో ఉండొచ్చు, అమృత రూపంలో ఉండొచ్చు, చంద్రుడి ద్వారా క్రమపరుచు ఉండొచ్చు, లేకపోతే వాటిని కూడా కొన్నిసార్లు అవ్వచ్చు. కాకపోతే ఆ శ్రమ అనే మార్గం గుండా వెళ్ళేటప్పుడు విశ్వాసి కృంగిపోకూడదు. ఎందుకంటే ఆ మార్గం చివరన విజయం అనే ద్వారం ఉంటుంది. అది నిత్య జీవానికి చేరుస్తూ ఉంటుంది. ఇప్పుడు ఎటువంటి శ్రమ లేకుండా విశాలమైన మార్గంలో నడుస్తూ ప్రయాణం హాయిగా సాఫీగా వెళ్ళిపోతుంటే దాని ముగింపున మిగిలింది ఏంటి? పెద్ద ద్వారం ఉంటుంది, దానిలోంచి వెళ్ళిపోతే పాతాళంలో పట్టడమే. ప్రేమైన సినిమా అక్కడ అగ్ని ఆరుడు పురుగు చావదంట. అగ్ని ఇచ్చే నరకానికి సూచనగా ఉంది. పురుగు అంటే మానవ ఆత్మకు సాదృశ్యంగా ఉంది. మరణం అంటే ఉంటుంది. ఇంకా ఏడు కన్నీళ్ళు లోన పండుగ ఉంటుంది. ప్రేమైన సినిమా క్రీస్తు కొరకు మనం శ్రమపడాలి. అది దేవుని యొక్క చిత్తమని దశలోని సంఘానికి పౌలు గారు అదే చెప్తూ ఉన్నాడు. ఇప్పుడు యాకోబు భక్తుడు సంఘానికి రాసి చెప్తూ ఉన్నాడు, శోధన సహించువాడు ధన్యుడు. అతడు శోధన గురించిన వాడై ప్రభుత్వం ప్రేమించు వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటము. యాకోబు చెప్తున్న మాట శోధనలో ఉండేవారికి ఒక ఆశీర్వాదకరంగా ఉంటుంది. జీవ కిరీటాన్ని గురించి ఇక్కడ చెప్తూ ఉన్నాడు. నువ్వు శ్రమపడుతున్నావా, అది శోధన అని చెప్పి నువ్వు బాధపడకూడదు. ప్రేమైన సంగమా సహించమని చెప్తూ ఉన్నాడు. పూపు అని మాట్లాడాడు. పూపు అంటే దాని అర్థం ఏంటంటే ఒక భారమైన బరువు క్రింద నువ్వు ఉండటం, నువ్వు దాన్ని భరించాలి. తప్పు ఆయన భరిస్తూ ఉన్నాడు. ఆ భావాన్ని రాత్రంతా శ్రమపడ్డాడు, దూషించబడ్డాడు, కొట్టబడ్డాడు, అవమానించబడ్డాడు, ఉమ్మివేయబడ్డాడు, పిడుగుపడ్డాడు, అన్యాయానికి తిరుగుతున్నాడు. తెల్లవారుజామున కూడా ఆయన్ని కాళ్ళలోకి వచ్చాడు. ఏమైనా సంగమా ఆ రాత్రంతా వెళ్ళడానికి సిలువ వేయడానికి తీసుకుంటూ వెళ్ళారు. 9 సిలువ వేశారు, 3 వరకు సిలువ మీద ఉన్నాడు. ప్రేమైన సంగమా మానవ దేహం తట్టుకోగలదు కదా, ఆయన తట్టుకోవడానికి కారణం ఏంటంటే సహించాలి. ఆయన సహించినప్పుడే ఆయన బిడ్డగా విజయంగా మారగలుగుతుంది. శ్రమించిన తన బిడ్డలు విశ్రాంతానికి చేరడానికి ఆయన కారణభూతులు అవుతాడు. ఆయన సహించకపోతే ఈరోజు నువ్వు నేను ఆలయంలో ఉండేవాడు కాదు. అందుకనే అంటూ ఉన్నాడు, శోధన సహించువాడు ధన్యుడు అంట. ధన్యుడు అంటే ఆశీర్వాదం, ఆశీర్వదింపబడిన వాడు. మకాలియోస్ అనే పదం వాడబడుతుంది. మకాలియోస్ అంటే ఆశీర్వాదం అని అర్థం, ఆశీర్వదించబడిన వాడు, బ్లెస్డ్ అని అర్థం. ప్రియమైన సంగమా ఈ జీవితంలో అనేక పోరాటాలు పెట్టిన పాటలు. ప్రియమైన సంగమా ప్రార్థించాలి, సహించాలి. ఇతరుల కొరకు మనం ప్రార్థించాలి, సహించాలి. క్రైస్తవ జీవితం అని అంటే అదే. అప్పుడే విశ్వాస జీవితము ధన్యకరం అవుతూ ఉంటుంది. భక్తుడు రాస్తున్నాడు ఇక్కడ, అతడు శోధన గురించిన వాడై నిలిచి ఉండడం వల్ల. అక్కడ ఏమనంటే శోధనలు ఓడిపోయేవాళ్ళు ఓటమి కాదు. ప్రేమైన సంగమా అపవాది నీకు ఓటమి ఇవ్వడానికి ప్రయత్నిస్తాడు, నీకు విశ్వాసంలో క్రిందికి లాగడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. కానీ నువ్వు చేయవలసింది ఏంటి? నీ గమ్యాలను చేరుకోవాలి. తన సిలువను విడిచిపెట్టి ముందుకు వెళ్ళేవాడు ఎప్పుడు కూడా ఆయన పాత్ర తన సిలువను విడిచిపెట్టి వెంబడించువాడు పాత్రుడు కాదు. ప్రియమైన సంగమా విశ్వాసి మెడ మీద కాడి అనేది ఎప్పుడూ ఉంటూ ఉంటుంది. అది నువ్వు శోధనగా నువ్వు భావించకూడదు, శ్రమగా నువ్వు భావించకూడదు. ప్రభు యొక్క మార్గంలో నువ్వు ప్రయాణించవలసిందే. ప్రభు నడిచిన త్రోవలో నీవు ప్రయాణించవలసిందే. ఆయన కాడిని వెతకుండా నిలిచి రాజానికి ఎవరు ఏ రీతిగా నువ్వు చేరగలుగుతావు? ప్రియమైన సంగమా సహించుకోవాలని ఆయన ఆశీర్వదించుకోవాలని ఎవరిగా రాత్రికాల సమయంలో ప్రభు విశ్వాసంతో మాట్లాడుతున్నాడు. అందుకే అంటున్నాడు, అతడు శోధన తెలిసిన వాడే ప్రభు తను ప్రేమించు వారికి ప్రేమించాలంట. శోధన కూడా ప్రభు ప్రేమించాలి, ఆయన ఘనపరచాలి. శ్రమ వచ్చిందని చెప్పి నువ్వు శ్రమలో వెళ్ళిపోతే నీకన్నా ముందుగా ఇంకొకరు పరిగెత్తుకుని వెళ్ళిపోతారు, కిరీటాన్ని పొందుకుంటారు. పలుకొని చూడండి,
నలుగురు 10 మంది వాళ్ళకి కేటాయించిన లైన్స్ నిలబడతారు, పరిగెడతారు. 100 మీటర్లు అవ్వచ్చు, 400 మీటర్లు అవ్వచ్చు, 40 కిలోమీటర్ల మార్గం కూడా ఉండొచ్చు. ప్రియమైన సంగమా, ఇక్కడ మనం చదువుతూ ఉన్నప్పుడు కిరీటం అనే దాని గురించి మాట్లాడుతున్నాడు. అది కిరీటము ఈ లోక సమానమైన కిరీటం కాదని, పరుగులో నీకు వచ్చే కిరీటం కాదు. నువ్వు అలసిపోయి నువ్వు ఆగిపోతే కిరీటం ఇంకొకరు తీసుకుంటారు. ప్రియమైన సంగమా, నువ్వు నెగ్గాలి అంటే నువ్వు ప్రయాణించాలి, పరిగెత్తాలి. అలసటవసరం చెమటలు కారుతాయి, దేహం అలసిపోతుంది, పరిగెత్తే అనుకుంటావు. కానీ ప్రభు ఏం చెప్తున్నాడు? తన్ను ప్రేమించేవాడు కంట. నువ్వు ప్రభుని ప్రేమిస్తే నువ్వు ఆయన్ని ప్రేమించిన వాడైతే నువ్వు ఆయన్ని వెంబడిస్తావు. దేని కొరకు ప్రాణిస్తావు? జీవకిరీటం పొందుకోవడానికి. నీకు ఆ జీవకిరీటం దక్కాలంటే నువ్వు ఆయన ప్రేమించాలి. తప్పదు, సిలువను వెత్తి మోయాన్ని తప్పదు. నువ్వు సిలువను విడిచిపెట్టేవాడు దేన్ని కోల్పోతావు? నిత్య జీవమైన జీవ కిరీటాన్ని. ప్రియమైన సంగమా, మనం తెలుసుకోవాల్సిన సత్యం ఏమిటి అని అంటే, మనం ఆయన ప్రేమించాలని ప్రభు చెప్తున్నాడు. శోధనలో కూడా మనం యేసు ప్రభుని మనం ప్రేమించాలి. ప్రభు మాట్లాడాడు యోహాను సువార్తలో 14వ అధ్యాయంలో. ఆయన అప్పగింపబడిన ఆ రాత్రి శిష్యులతో మాట్లాడుతూ అంటాడు 14వ వచనంలో ఒక అద్భుతమైన మాటను చెప్తూ ఉన్నాడు. తనను వెంబడించేవాడు ఏ రీతిగా ఉండాలనేది. యోహాను సువార్త 14వ అధ్యాయం 23వ వచనంలో ఉన్నాడు, యేసు ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గ్రహికొనును. ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గ్రహికొనును. గ్రహిమాలి అని ప్రభు చెప్తున్నాడు. ఈ రాత్రికాల సమయంలో గైకొనుట విధేయత సాదృశ్యంగా ఉంది. ఒబీడియన్స్ చూపిస్తూ ఉంది. గైకొనుట అంటే లోబడటం, విధేయత చూపించడం. నీకు నష్టం వచ్చినా సరే నువ్వు అలాగే ఉండాలి. దాసులు యజమాని మీద తిరగబడడానికి అధికారం లేదు. దాసుని యజమాని కొనుక్కుంటాడు మార్కెట్లో. పూర్వకాలంలో మనుషులు అమ్మేవారు, కొనేవారు. ప్రేమ సంగమా, పారిపోతే చంపేసేవారు. కానీ ఈ సమయంలో దాసుని స్వరూపాన్ని ధరించాడు ప్రభు. ఆయన దాసు స్వరూపాన్ని ధరించి ఆయన శిలువ మీద మరణం అనుభవించాడు కదా. మరి శోధన వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు నువ్వు చేయవలసిందేంటి? నువ్వు ఆయన ప్రేమించిన వాడు అయితే నువ్వు ఖచ్చితంగా నువ్వు నిలిచి ఉన్నావు. శోధనకు దేవుడు వాగ్దానం చేసిన జీవితాన్ని పొందుకునేవాడు ప్రభు ఈ రాత్రికాల సమయంలో చెప్తున్నాడు. 13వ వచనం చూద్దాం. చాలా సందర్భంలో విశ్వాసం ఈ మాట కలిగి ఉన్నారు. కీడు వచ్చిందంటే, శ్రమ వచ్చిందంటే దేవుడు శోధించాడండి అన్నాడు. నేను కొంతమంది మాటలు నాకు చెప్పడం నాకు ఆశ్చర్యం కలిగించేది. ప్రార్థన విశ్వాసలే కన్నీటితో ప్రార్థిస్తారు, ఎంతోమంది వరకు ప్రార్థిస్తారు. కానీ నాకు శ్రమ వచ్చింది, కీడు వచ్చింది. ఇప్పుడు ఏమంటారంటే దేవుడు నన్ను శోధించాడు. ఒక వ్యక్తి ఆయన గల్ఫ్లో పని చేస్తాడు అనమాట. ఒకసారి నాకు ఫోన్ చేసినాడు, అయ్యారు దేవుడు నన్ను శోధించేస్తాడు అయ్యారు అంటున్నాడు. మిమ్మల్ని ఎందుకు శోధిస్తారు సార్ దేవుడు అంటే? శోధనిస్తే మనము శోధించబడాలి కదా. ఇక్కడ బైబిల్ ఏమిటి శోధనలు శోధిస్తాడు అని అంటున్నాడు కదా పౌలు గారు. మరి మీరేంటిలా అంటారంటే, లేదయ్యారు దేవుడు నన్ను శోధించేస్తున్నాడు. ఆ మాట అనకూడదని రాత్రికాల సమయంలో ప్రభు చెప్తున్నాడు. 13వ వచనం చూద్దాం. దేవుడు కీడు విషయమై శోధింపబడినాడు. అక్కడ చూడండి, దేవుడు కీడు విషయమై శోధింపబడినాడు. ఆయన కనుక ఎవడైనా శోధింపబడినప్పుడు నేను దేవుడి చేత శోధింపబడుచున్నానని అనకూడదు. మన మాట అనకూడదంటే అసలు నేను దేవుడి చేత శోధింపబడుతున్నాను అని. ఎందుకనంటే దేవుడు కీడి విషయం ఆయన శోధింపబడినాడు. అది ఇంపాసిబుల్ అంటారు. అసలు దేవుడు శోధించబడడం అనేది అది అసాధ్యం అంటారు. ఆయన శోధించడం అసాధ్యం కదండి. సోదరుడు యేసుప్రభుని శోధించాలని 3 రకాలుగా ప్రయత్నించినప్పుడు 3 రకాలుగా కూడా సోదరుని యేసుప్రభు దేవుడు వాక్యంలో ఉన్న మాటల్నే తీసుకుని గతించాడు సోదరుని. మనం చేయవలసిన విశ్వాసం చేయవలసిన ఒక కార్యం ఏంటంటే, శోధన వచ్చినప్పుడు జీవనంలో రాయబడినటువంటి మాటలు నువ్వు ఎత్తి చెప్పాలి. దేవుడి వాక్యాన్ని నీవు నోరెత్తి నువ్వు చదవాలి. నువ్వు బైబిల్ చదువుకునేటప్పుడు
తద్వారా ఏమవుతుందంటే శోధనలో నీవు విజయాన్ని సాధించడానికి ప్రభు నీకు సహాయపడుతూ ఉంటాడు. ఆయన ఎప్పుడు కూడా ఎవరిని శోధించడు, ఆయన శోధించబడడు. చిన్నపిల్లలు ఉంటారండి, ఏడుస్తారు, తండ్రికి నుంచి ఏమైనా కావాలంటే ఏడ్చి తీసుకుంటారు. కానీ తండ్రి ఎందుకు తెలుసా, క్రమశిక్షణలో ఉంచుతాడు తండ్రి బిడ్డలని. అది వారికి అవసరమా కాదా అంతవరకే చూస్తాడు తండ్రి. నీకు అవసరం లేదు అంటే తండ్రి ఎంత గొడవ పెట్టినా, ఎంత శోధించినా తండ్రి వారు మాట్లాడాడు. ఎందుకంటే తండ్రి బిడ్డల యొక్క మేలు కోరేవాడు, క్షేమాన్ని కోరేవాడు. అమ్మో నా పిల్లలు ఏడుస్తున్నారు, బాధపడతారని చెప్పి ఇచ్చేస్తాడు తండ్రి. అలా ఇస్తే తండ్రి ఆ బిడ్డల యొక్క మేలు కోరినవాడు కాదు, కానీ కీడు కోరినవాడు అవుతాడు. పరలోక తండ్రి కూడా అంటే మానవ తండ్రి ఆనందంగా ఆలోచిస్తే పరలోక తండ్రి ఎంత ఆలోచిస్తాడు. ప్రేమైన సంగమా, ఆయన శోధించడం అసాధ్యం. ప్రేమైన సంగమా, ఈ రాత్రికాల సమయంలో మనం చెబుతున్నాడు, మనం దేవుని చేత శోధింపబడుచున్నాము అని అనకూడదని అంటున్నాడు. అది అంతా కూడా చదువుతాం. ప్రతి వాడును తన స్వకీయమైన దురాశ చేత ఏడవబడి మరుడు కొలుపబడిన వాడే శోధింపబడు. ప్రతి వాడు అనే మాట అక్కడ ఉపయోగిస్తున్నాడు. ప్రతి ఒక్కరు కూడా ఎలా శోధించబడతారంట, అందరికీ డిజైర్స్ అనేది ఉంటుందండి. ఎపిథూమియా అనే మాట వాడబడుతుంది గ్రీక్ బైబిల్లో. ఎపిథూమియా అంటే డిజైర్. ఇది ఈవిల్ డిజైర్ కింద మనం ఎంచవచ్చు. ప్రియమైన సంగమా, ఈవిల్ డిజైర్ ఎప్పుడు వస్తుంది? శోధనకు గురైనప్పుడు వస్తుంది. అవ్వా ఎదురుగా ఉన్నప్పుడు శోధకుడితో మాట్లాడకుండా ఉంటే సరిపోయింది కదా. ఆ టాకింగ్ సబ్జెక్ట్ ఎందుకు మాట్లాడింది? మాట్లాడుతున్న పాముతోటి అసలు ఎందుకు మాట్లాడాలి? హవ్వా ఏంటి మాట్లాడుతుంది, ఎందుకు మాట్లాడాలి? దీనికి అథారిటీ లేదు కదా అని హవ్వకి ఆ నాలెడ్జ్ ఉండొచ్చు కదా. ఓన్లీ లేక కాదు, కానీ అది మాట్లాడుతుంటే హవ్వ వింటా ఉంది, మాటలు వెళ్ళింది. సంగమా, ఇది నిజమా అని మాటలు వాడుతూ ఉన్నాడు అక్కడ సాతాను. ప్రేమైన సంగమా, ఇది నిజమా? సాతాను ఎప్పుడు విశ్వాసిని శోధించినప్పుడు ఏం చేస్తాడంటే ఉరిని పెడతా ఉంటాడు, ట్రాప్ అనేదాన్ని పరుస్తూ ఉంటాడు. ఆకాశంలో పక్షులు తిరుగుతూ ఉంటాయండి, కింద ఆహారం ధాన్యం వేసినప్పుడే కదా ఎందుకు వచ్చి తింటూ ఉంటాయి. వల పరచాలో వేటగాడు వల పరిచినప్పుడు పక్షులు దానిలో చిక్కుకుంటాయి. పక్షులు తెలుస్తుంది అక్కడ వల ఉందని పక్షి గ్రహించుకోవాలి. అది తెలివిగలది అయితే అది వల అనేది, నేను ఆ ధాన్యాన్ని నేను తింటే నేను చిక్కుకుపోతాను అని దానికి అవగాహన ఉండాలి. పక్షులు కూడా అవగాహన ఉంటాయండి, మనుషులు కూడా పక్షులు గుర్తుపడతాయి. పశువులు, ఆకాశ పక్షులు సమస్తం కూడా అన్ని తెలుసుకుని జ్ఞానం ఉండాలి కొంతవరకైనా. ప్రేమైన సంగమా, ఇప్పుడు ఇక్కడ ప్రతివాడు తన స్వకీయమైన దురాశ చేత, ఆ పక్షికి ఆ దురాశ ఉందనుకో, ఆ ట్రాప్ ఉందని సరే నేను వెళ్ళిపోతాను, ఎగిరిపోతాను అని అనుకుంటుంది అనుకోండి, అది ఖచ్చితంగా ల్యాండ్ అవుతుంది, ధాన్యం తింటుంది, ఖచ్చితంగా ఆ ఫుల్లో చిక్కుకుపోతుంది. విశ్వాసం కూడా అంతే. వేటగాడు ఏ విధంగా ఉంటాడంట, గర్జించు సింహం వల్లే ఉంటాడంట. గర్జించు సింహం ఏం చేస్తుందండి? ఖచ్చితంగా వేట తింటుంది, వేటాడుతుంది. వేటాడి ఏం చేస్తుంది? విశ్వాసాన్ని నరకానికి తీసుకుని వెళ్ళిపోతాడు శోధకుడు. ఈ రాత్రికాల సమయంలో ప్రభు విశ్వాసికి తెలియజేస్తున్న మాట ఏంటంటే, అపవాది విషయంలో జాగ్రత్త కలిగి ఉండమని ప్రభు ఈ రాత్రికాల సమయంలో హెచ్చరిస్తూ ఉన్నాడు. అపవాది మోసం చేస్తాడంట. అందుకనే అంటున్నాడు ఇక్కడ, ప్రతి వాడు తన స్వకీయమైన దురాశ చేత. ఇప్పుడు విశ్వాసి శోధనలో పడిపోతే దేవుడు నీకు ఇవ్వడానికి ఆయన ఇష్టపడట్లేదు, కానీ నీకు అది కావాలి. అది నీకు కావాలి, ఎలాగైనా నువ్వు అది తీసుకోవాలనుకుంటావు. అది ఏదైనా సరే ప్రియమైన సంగమా, దేవుడు ఉన్నప్పుడు ఇప్పుడు ఏమవుతుంది? నువ్వు దొంగిలించైనా తీసుకోవాలనుకుంటే ఇక్కడ ఏమని చెప్పబడుతుంది? ఏడవబడి అని పదపడుతుంది. అపవాది ఏం చేస్తాడంటే హవ్వని ఆదాముని ఏం చేస్తున్నాడు? తినదు అన్న పండుతున్నప్పుడు హవ్వని ఆదాముని ఈడ్చుకుని వెళ్ళిపోయాడు సాతాను. ఏదైతే ఉన్నాడు అది అంతే కదా. నేరం శిక్ష అనేది ఉండదు. నువ్వైనా నేనైనా సరే విశ్వాసి దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించకూడదు. మనం నిత్య జీవం చేరాలంటే ఆజ్ఞను అతిక్రమించకూడదు. ఆజ్ఞాతిక్రమమే పాపం అని చెప్పబడుతుంది కదా. యోహాను భక్తుడు తను రాసిన మొదటి పత్రికలో 2వ అధ్యాయంలో ఒక మాట తెలుసుకున్నాడు. 14వ వచనంలో యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము
15వ వచనం, ఈ లోకమునైనను లోకంలో ఉన్నవాడినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకంలో ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వారిలో ఉండదు. ఈ లోకాన్ని మనం ప్రేమించకూడదు అంటాం. ఈ లోకంలో తండ్రి ప్రేమ లేదు అని చెప్పి ఇక్కడ చెప్తూ ఉన్నాడు. లోకంలో ఉన్న వాటినైనా ప్రేమింపకుడి అంటున్నాడు. ప్రేమ సంగమా, ఎవడైనా సరే లోకాన్ని ప్రేమిస్తే తండ్రి ప్రేమ వారిలో ఉండదు. లోకం అంటే ఏంటి? మన చుట్టూ ఉన్న ప్రపంచమే, అది ఏదైనా కావచ్చేది. ప్రేమ సంగమా, ఏదైనా సరే ఒక వస్తువులు కొనాలి అని అంటే అది దేవుడి చిత్తమా కాదా అని కూడా నువ్వు ఆలోచించాలి. అది నీకు ఉపయోగపడుతుందా లేదా? దేవుడి నిర్ణయం ఏంటంటే నువ్వు వ్యక్తిగతంగా నువ్వు ప్రభువుని అడగాలి. కొన్ని సందర్భాల్లో ప్రేమ సంగమా, ప్రతిదీ కూడా దేవుని యొక్క ప్రణాళికలో అది మనకి అనుగ్రహించబడుతూ ఉంటుంది. ఈ లోకంలో మన దగ్గర సమస్తము ఉందని చెప్పి మనం ఏ పని చేసినా చివరికి అది తండ్రి చిత్తం లేకపోతే మన తండ్రి ప్రేమ నుండి మనము కోల్పోయిన వారు అవుతాం, వెలివేయబడిన వారు అవుతాం. ఈ పత్రికలోనే 16వ వచనం అంటున్నాడు, లోకంలో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవడంబమును తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. లోకం ఏమన్నా అంటున్నాడు? శరీరాశం అంటున్నాడు, నేత్రాశం అంటున్నాడు, జీవపు డంబం అంటున్నాడు. జీవపు డంబం అంటే గర్వం, అహంకారం, శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం, ఇవి తండ్రి వలన పుట్టినవి కావు. ఇప్పుడు దురాశ అంటే ఏమిటి? ఈ 3 దురాశలు ఉంటాయి. అవి తీసుకోవాలి, అవి పొందుకోవాలి అనే మాట ఇక్కడ అర్థం చెప్పబడుతుంది. ఎపితూమి అనే మాటకి ఏంటంటే ప్యాషనేట్ లాంగింగ్ డిజైర్ అని అర్థం. ఎలాగైనా సరే అది తీసుకోవాలి, పొందుకోవాలి. హవ్వ చేసిన తప్పు ఏంటంటే దేవుడి మాట నుంచి ఆ పనులు తినదు కదా. అది మాత్రమే తన భర్త కూడా ఇచ్చింది. జ్ఞాపకం చేసుకోవాల్సింది. అక్కడ వారు ఏం కోల్పోయారు? జీవకిరీటాన్ని కోల్పోయారు. వారికి ఆల్రెడీ దేవుడు జీవకిరీటాన్ని వారికి ఆశీర్వాదంగా వారి తలల మీద చూస్తే చేయొద్దన్న పని చేసినందుకు వారు 7వ పట్ల పెట్టి దేవుని యొక్క వాక్యం అనే ఖడ్గము, 2 ఇంచులు గల ఖడ్గము ఏదైతే తోటకు కావలిగా ఉంది. ప్రేమైన సంగమా, ఆదాముని హవ్వని 45 దేవుడు ఎందుకో తెలుసా? ఆజ్ఞాశ్రమే పాపము, పాపము వలన వచ్చి జీతము మరణము. రోమపత్రికలో మనం చదువుతున్న సందర్భంలో ఉన్నది ఏమంట? పాపము వలన వచ్చి జీతము మరణం. అయితే దేవుడి ప్రభావం మన ప్రభు యేసు క్రీస్తునందు నిత్య జీవం. పాపము వలన వచ్చి జీతం ఉంటుందంట. దేవుడు చేయదు అన్న పని చేసినప్పుడు ఖచ్చితంగా ఉంటుంది. ఖచ్చితంగా దేవుడు దానికి జీతం అనేది ఇస్తాడంట. ఆ జీతాన్ని మానవుడు పొందుకోకూడదు. ఆదాము హవ్వలు ఆ జీతాన్ని పొందుకున్నారు కాబట్టి ఏదైతే తోట నుండి వారు పంపివేయబడ్డారు. యోహాను రాసిన 3:4 అంటాడు, పాపం చేయు ప్రతి వాడును ఆజ్ఞను అతిక్రమించును, ఆజ్ఞాతిక్రమమే పాపం. పాపం చేయు ప్రతి వాడు కూడా అంట ఆజ్ఞని అతిక్రమిస్తాడంట. ప్రేమైన సంగమా, వాక్యం మనకు చెప్తూ ఉంది ఏంటంటే దురాశ అనేది, పాపం అనేది. దేవుని కోరికలు ఎలా ఉంటాయంటే దేవుని చూడాలి, దేవుని స్వరాన్ని వినాలి, పరలోకస్తున్న ఈవుడితో నింపబడాలి అని విశ్వాసి హృదయము ఆశిస్తూ ఉంటుంది. దురాశ అనేది ఏ విధంగా ఉంటుంది అంటే అది మన దృష్టిని ప్రభువు నుంచి మారకూడదు. కోరుకోవడానికి 10 మాటలు 15 వాడుతూ ఉన్నాడు. దృష్టికి మరణిస్తూ ఉన్నాడు. సాతాను ఎప్పుడు కూడా నీ నేత్రాలు ప్రభు వైపు ఉండాలి, ఆయన శిలువ వైపు ఉండాలి. కానీ నేత్రాలను మరలపోవడం అంటే నేను ప్రక్కని మోసగిస్తున్నాడు, విశ్వాసం నుంచి నాగివేస్తున్నాడు అర్థం. ప్రేమిక సంగమా, ఆ రీతిగా శోధించబడతాడంట. విశ్వాసి శోధించబడినప్పుడు స్వకీయ శోధించబడతాడు. అదే కానీ దేవుని వల్ల శోధించబడ్డాడు. బోధకుడిగా యాకోబు భక్తుడు సిద్ధమిస్తూ ఉన్నాడు. మన శోధనలే, మన యొక్క ఆలోచనలే, మన పనులే. ఒక పాట నిలబడతాడు, నా చేతులు చేసిన చేసిన పాపాలే కదా, మనం చేసిన పాపాలే కదా, మనం నడిచిన మార్గాలే కదా, మనం ఆలోచించిన తలంపులే కదా ఆయనకి మొదలైంది. జీవితం మనం పొందుకోవాలంటే
ఆయన తెలుసా నీకు నాకు నిత్య జీవం ఇవ్వడానికి నా ప్రభువే యేసుక్రీస్తు కృపను ఏంటంటే నిత్య జీవం అన్నాడు. ఇప్పుడు యోహాను అన్నాడు 5 అన్నాడు పాపములను తీసిపెడితే ఆయన ప్రత్యక్షమైనది మీకు తెలియదు. ఆయన ఎందుకు పాపమేమీ లేదు. పాపములను తీసిపెట్టి ఆయన ఎందుకు ప్రత్యక్షమవుతున్నాడు? మనం శోధించబడ్డాము, దురాశలో ఉన్న పాపం వలన దేవుడి సన్నిధానంలో వేరేవేరే సందర్భంలో ఆదాము హవ్వ చేసిన పాపం బట్టి మానవుడు శిక్షించబడుతుండగా ప్రభువు ప్రేమని సులువు మీద ఆయన అర్పిస్తూ ఉన్నాడు. ఆ పాపములను ఆది పాపాన్ని జన్మ పాపాన్ని తీసివేస్తే ఆయన ప్రత్యక్షమయ్యాడంట. ఆయన ఎందుకు పాపం లేదు అన్నట్టు ఏం చెప్తున్నాడు? తన రోజుల్లో ఆ రోజుల్లో ఆయన ఎందుకు నిలిచివాడు ఎవడును పాపం చేయడు, పాపం చేయబడేవాడు ఆయనను చూడలేదు, ఆయనను చూడలేదు. ఆయన ఎందుకు నిలిచి ఉన్నాడు? నిలిచి ఉండాలి అని అంటున్నాడు. ఇక్కడ ఏమన్నాడు? నమ్మకస్తుడు శోభన సహించేవాడు ధన్యుడు అని అంటున్నాడు. అతను శోభను గురించిన వాడే ప్రభుత్వం ప్రేమించిన వారికి వాగ్దానం చేసిన జీవితం పొందును అని అంటున్నాడు. ప్రేమైన సగమా ఇంకొక మాట యోగపోతున్నాడు 1:37 చిన్న పిల్లలారా ఎవరిని మిమ్మల్ని మోసపరచనీయుడి. ఇక్కడ భక్తులు చెప్తున్నమాట ఎవరిని మిమ్మల్ని మోసపరచనీయుడి. మోసపరచడం అనేది ఎవరు చేస్తారంటే సాతాను చేస్తాడని రాజకాలంలో ప్రభు మనకు చెప్తూ ఉన్నాడు. అదే మాటని ఇక్కడ భక్తులు యాకోబు గారు రాస్తున్నాడు. మొదటి 10 చూద్దాం. దురాశ గర్భము ధరించి పాపముల వలన పాపము పరిపక్వమై మానవులను దురాశ చేస్తుంది. హవ్వ నేత్రాశ ఫస్ట్ హవ్వ చేసింది ఏంటి? చూసింది నేత్రాలతో పాపములు కన్నది నేత్రాశలో. నేత్రాశ ఉన్నప్పుడు శరీరాశ వస్తుంది. ఏమవుతుంది? పాపములు కన్నది. దురాశ గర్భమును ధరించి పాపమును కనుక పాపము పరిపక్వమై ఆయన ఇవ్వబడదంటే మన నిత్య జీవాన్ని చేరుకోవాలి. ప్రేమ సంగమా ఆజ్ఞను అతిక్రమిస్తే ఖచ్చితంగా అక్కడ అది ఏమవుతుందంటే గర్భాన్ని తెలుస్తుందంట పాపము. ప్రేమ సంగమా ఏమవుతుంది? పాపము పరిపక్వం అవుతుందంట. కాయ ఏమవుతుందంటే చిన్న కాయ అది పరిపక్వమై తినడానికి సిద్ధంగా ఉంటుంది. అది మానవునికి ఆశీర్వాదకరంగా ఉంటుంది. కానీ మానవుడు ఏం చేస్తున్నాడంటే పాపం అనే ఫలాన్ని తీసుకోవడానికి ఆశపడుతూ ఉన్నాడు. కానీ దేవుడు ఇచ్చే నిశ్చయం అనే ఫలాన్ని కోరడానికి మానవుడు ఆయుధపడటం లేదు. ఈ రాత్రికాల సమయంలో అన్నాడు ఆ పాపం అంట పరిపక్వమై మరణాన్ని అందదంట. 16 అంటున్నాడు నా ప్రియ సహోదరులారా మోసపోండి. భక్తులు సంఘం చెబుతున్నాడు నా ప్రియ సహోదరులారా మోసపోండి. మోసపోయేవాడు తప్పండి. మోసగించేవాడు కన్నా మోసగించేవాడు ఎప్పుడు మోసగిస్తూనే ఉంటాడు. ఎందుకంటే అపవాది మాటలో కార్యం జరిగేసింది కాబట్టి ప్రభు చెప్తున్నాడు మోసపోండి. రాత్రి ఒక ఆజ్ఞను విశ్వాసిస్తున్నాడు ఆయన. నా ప్రియ సహోదరులారా మోసపోండి అంటున్నాడు. 17 చూద్దాం. శ్రేష్టమైన ప్రతి సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనది అని అంటున్నాడు. శ్రేష్టమైన ప్రతి సంపూర్ణమైన ప్రతి వరము అది పరసంబంధమైనది. మాటలు ఆత్మీయులలో మనం ధ్యానం చేసుకోవాలి. ప్రతిదీ బహుమానము కృపాను దేవుడు ఇచ్చే ప్రతిదీ ఏదైనా సరే అది సంపూర్ణంగా ఉండాలి. సంపూర్ణమైన ప్రతి వరము బహుమానము ఏంటంటే అది పరసంబంధమైనది. జ్యోతిర్మయుడు తండ్రి యొక్క నుండి వచ్చును. ఈ లోకంలో నీకు దేవుడు ఏమి ఇచ్చినా అది పరలోకం నుండి నీకు అనుగ్రహించబడుతుంది. సంపూర్ణంగా ఉంటుంది, పరిపక్వత ఉంటుంది. దానిలో అపవాదానికి పరిపక్వత ఉండదు కాబట్టి అది పాపములకు కారణమవుతూ ఉంటాడు. ఒక నిజం చెప్తాడు, ఇది నిజమా? తోచంత ఫలం తినొద్దన్నాడు దేవుడు అన్నాడు. నిజమే కదా, దేవుడు తినొద్దన్నాడు. హవ్వ చెప్పింది. హవ్వ చేసిన తప్ప ఏంటంటే సాతానుతో మాట్లాడమే తద్వారా నుంచి జీవం పోగొట్టుకుంది. కానీ ప్రభువు పరసంబంధమైన బహుమానాలు ఇస్తున్నాడు. ఈ లోక సంబంధమైన వారి కొరకు మనం ఎందుకు పాపలాడాలి? లోక సంబంధమైన బహుమానం కొరకు మనం పాపలాడుతూ
పోగొట్టుకోవాలి. శ్రమ వస్తుందా? నువ్వు శ్రమ పడాలి. జీవితం అనేది ఊరికే రాదండి, శ్రమలోనే వస్తుంది. నలుగురిలోనే ఆ భారమైన బరువుని నువ్వు మూడుతావు కదా, ప్రభువు నీకు వచ్చిన శక్తితో ఆ మూడుగులతో నువ్వు మాట్లాడతావు కదా, అదే దేవుడు ఇంటర్ నీలో ప్రార్థన, అదే నీకు జీవికరాన్ని నీకు అనుగ్రహిస్తూ ఉంటుంది. ప్రేమైన సంగమా, అదే నీకు పరసంబంధమైన బహుమానం ఇస్తుందని రాత్రికాల సమయంలో ప్రభు చెప్తూ అంటున్నాడు. 17వ వచనంలో ఆయన ఏ చంచలతోనూ గమనంలో వరకు కలుగు ఏ జాతి లేదు, ఆయన ఏ చంచలత్వం కూడా లేదంట. మనం విశ్వాసం విశ్వాసం నుంచి పడ్డాం. మానవుని యొక్క గతి అది నిలిచి ఉండాలి అని ఇక్కడ ప్రభు చెప్తూ ఉన్నాడు. నిలిచి ఉండు అని అంటున్నాడు శోధనలో. అప్పుడు నువ్వు జీవికరేటాన్ని పొందుకుంటావు. ప్రభు మీద నిలిచి ఉండకపోతే ఆయన బాధ భరించలేని దిగిపోయి ఉంటే ఏమైంది? ప్రియమైన సంగమా, నీకు నాకు నిత్య జీవించేవాడా తండ్రి దేవుడు ప్రభు రాత్రి కనుక ఆయన గుర్తు చేస్తూ చివరికి ఒక మాట అంటున్నట్టు 18వ వచనంలో ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉన్నట్లు సత్యవాక్యము వలన మనలను తన సంకల్ప ప్రకారము కనేను అంటున్నాడు. మనల్ని కన్నడంట ఆయన. మనం ఆయన బిడ్డలమండి. ఆయన బిడ్డలు ఆయన వలే ఉంటారు, ఆయన మార్గంలో నడుస్తారు, ఆయన వలే శ్రమపడతారు, ఆయన వలే పునరుత్థానంలో అవుతారు, నిత్య జీవాన్ని చేరుకుంటారు. ప్రియమైన సంగమా, ఆయన మనల్ని ప్రథమ ఫలముగా ఉన్నట్లు తన సత్యవాక్యం వలన మనల్ని కన్నాడంట. సత్యవాక్యం ఎవరండి? సత్యంగా ప్రభే కదా సత్యం. యోహాను 14 అంటున్నాడు, నేనే మార్గము సత్యంలో జీవము. యోహాను మొదటి రోజుల్లో 2 వచనాలు మనం గమనిస్తే యోహాను భక్తుడు అంటున్నాడు, ఆయన వాక్యమై నేను అంటున్నాడు కదా, ఆయన దేవుడై నేను అంటున్నాడు. దేవుని అంత ఆది ఎందు ఉన్నాడంట సత్యవాక్యము. ఆయన వలన తండ్రి మనల్ని కన్నాడంట. సంకల్ప ప్రకారం ఆయన సంకల్పంలో మనం ఉన్నామండి. ఆయన నిర్ణయంలో ఆయన చిత్తంలో మనం ఉన్నాం. కాబట్టి ఈ లోక శ్రమలు మనకు సంభవించినప్పుడు కుంగిపోవద్దని చెప్తున్నాడు. చివరి ఆయన ఒక మాట చెప్తున్నాడు. యోహాను సువార్త మొదటి అధ్యాయంలో యోహాను భక్తుడు రాస్తూ ఉన్నాడు ఒక అద్భుతమైన మాటని, నిత్య జీవం గురించి. అక్కడ ఏమని చెప్తూ ఉన్నాడంటే యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం చూద్దాం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వారి యందు విశ్వాసం నుంచి ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించుకుంది. ఈ బహుమానమే మనకు నిత్య జీవం అంటే. శ్రేష్టమైన పరసంబంధమైన ఆశీర్వాదం ఏదైనా ఉంది అంటే ఇదే. ఈ నిత్య జీవము ఎవరి ద్వారా వస్తుంది? ఆయన కుమారుని ద్వారా వస్తుందంట. మనం నశించకుండా ఉండాలని ఆయన శిలువ మీద తన ప్రాణాన్ని పెట్టాడు. తండ్రి ఎవరైతే ఆయన కుమారుని విశ్వాసం ఉంచుతారో వారికి నిత్య జీవం అనుభవిస్తానన్నాడు. నిత్య జీవం చాలా కోరిక పెద్దవాడు కూడా శోధించబడ్డాడు, శ్రమపడ్డాడు, ఇబ్బంది పడ్డాడు. అయ్యో నాకు శ్రమ వచ్చిందని చెప్పి ప్రభు విడిచిపెట్టి వెళ్ళిపోతే నువ్వు అయ్యకుడిగా రాయించబడతావు. శ్రమ వచ్చిందని నువ్వు బాధపడుతున్న విశ్వాసం చెప్తున్నాడు. దేవుడు చెప్తున్నాడు విశ్వాసకి రాజుకునే సమయంలో ప్రేమైన సంగమా ప్రభునందు నిలిచేయడం చెప్తున్నాడు. నిలిచేడు ధన్యవాడు ప్రభు జీవితాన్ని పొందుతాం అని అంటున్నాడు. మన జీవితంలో ఫలించడానికి వ్యక్తిగతంగా మన ప్రభు నడిపించుకోకుండా ప్రార్థించవలసిన వారైన వాక్యాన్ని మర్చిపోకుండా ఆ విన్న వాక్యం ధ్యానం చేస్తున్నప్పుడు అది మనల్ని నిత్య జీవాన్ని చేస్తాడు. ఆయన జీవికరేటం పొందుకోవడానికి సహాయపడుతుంది. ఆ రీతిలో చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు నీకు నాకు సహాయం చేయాలి.